హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పెరుగుని ఎలా తోడు పెట్టుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు నేను చూపిస్తా అండి. ఇలా నేను చూపించినట్టుగా పెరుగును కనుక తోడేస్తే గడ్డ పెరుగు అలాగే పెరుగు చాలా టేస్ట్గా కూడా వస్తుందండి. పెరుగే కదా తోడు పెట్టడం రాదా అనుకునేవారు ఈ వీడియోని తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 500 ml వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఈ పాలల్లో వాటర్ పోయకుండానే నేను పాలను వేడి చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవడం వల్ల పెరుగు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీగడతో పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ పాలని మరిగించుకోవాలి. 2-3 నిమిషాల వరకు పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇక్కడ పాలు గోరువెచ్చగా చల్లారిపోయాయండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకుంటున్నాను. పెరుగును వేసుకొని ఈ గిన్నె మొత్తానికి ఇలా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి నేను చూపించినట్టు తప్పకుండా పెరుగుని తోడేయండి. చూడండి పెరుగు ఎలా వస్తుందో నేను చూపిస్తాను లాస్ట్కి. రెండిట్లోకి పెరుగుని అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా అయిన పాలని పోసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే పెరుగు రాసుకున్నామో అక్కడి వరకు పాలను మొత్తం పోసుకోవాలండి. ఇలా గిన్నెలకి పెరుగు రాసి తీసుకోవడం వల్ల పెరుగు మొత్తం బాగా తోడుకుంటుందండి. ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర వాటర్ లాగా ఉండకుండా మొత్తం ఒకేలాగా తోడుకుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెల పైన మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు గిన్నెలని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఒక 7-8 గంటల వరకు 2 గిన్నెల్లోని పెరుగు చాలా బాగా తోడుకుంది. అంతే అండి, ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి పెరుగు తోడు పెట్టుకోండి. ఇలా తోడు పెట్టుకున్న పెరుగుని 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది. పెరుగు తోడేసేటప్పుడు పాలు ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా కూడా ఉండకూడదండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.